హల్లెలూయా. వాక్యం చూసుకుందాం అండి. కీర్తనలు 29 4-8 కీర్తనలు 29 4-8. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచుచు, యెహోవా లేబానులోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లేబానోను షిర్యోనులను గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలిగి, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షమును ముక్కలుగా విరుచును. 7-8 యెహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించుచున్నది. పరిశుద్ధుడే యేసయ్యా, నీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ దాసురాలే నన్ను మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మాలో జీవం ఉంటుంది ప్రభా. నీ జీవం అంటే వాక్కును, అభిషేకంతో కూడిన వాక్కుని ఇక్కడ రిలీజ్ చేయాలి. నా నోటి నీ నోటి కూరగా వాడుకోండి ప్రభా. ప్రతి అవిధేయత, నిద్రమత్తు, నిర్లక్ష్యపు స్పిరిట్ ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తాను. అయ్యా, వాక్యం వినిచుండగా ప్రతి హృదయం తెరవబడాలి, అభిషేకించబడాలి, ఆత్మతో నింపబడాలి. ఇటువంటి ఆత్మ సంబంధమైన వాక్కుని ఇక్కడ రిలీజ్ చేయాలి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెహోవా స్వరం అంట బలము గలదంట, యెహోవా స్వరము ప్రభావం కలిగిందంట. హల్లెలూయా. చూడండి, మనము మందిరానికి వచ్చినప్పుడు, మేము మందిరానికి వచ్చాం కాబట్టి ఆయన సన్నిధికి దీవెనలు ఏదో విధంగా వచ్చేస్తాయి మాకు. నువ్వు నాకు ఇక్కడ సైడ్కి ఎందుకు కూర్చున్నావు? హల్లెలూయా. యెహోవా స్వరం అది. మనం సన్నిధికి వచ్చాం కాబట్టి మనకి ప్రతి ఆశీర్వాదం వచ్చేస్తుంది, దీవించబడిపోతాం అని అనుకుంటాం, అవునా కదా? కానీ యెహోవా స్వరం అంట ప్రభావం కలిగిందంట, యెహోవా స్వరము బలమైందంట. యెహోవా స్వరము ద్వారానే అద్భుతాలు జరుగుతాయంట. ఎలా అంటే, మనం పాత నిబంధన చూసినట్లయితే పాత నిబంధనలో 1వ అధ్యాయంలో ఏమని ఉందంటే, యెహోవా స్వరము, యెహోవా మాట ఏమని విడుదల చేస్తున్నాడు? వెలుగు కలగమనగానే వెలుగు కలిగింది, అవునా కాదా? ఆరిన నేల కనబడమనగానే ఆరిన నేల కనబడింది. ఆయన నోటి మాట చేత ప్రతి ఒక్క ఈ యొక్క భూమిని కానీ ఆకాశమని కానీ సమస్తాన్ని దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం, అవునా కదా? ఎప్పుడైతే నోటి మాట విడుదల చేస్తున్నాడో ప్రతిదీ లోబడుతున్నట్లుగా, అవునా కదా? దేవదూతలు కానీ ప్రకృతి కానీ ప్రతిదీ లోబడి వాటి పనులు చేస్తున్నాయి. ఎప్పుడు చేస్తున్నాయంటే ఆయన స్వరం వినగానే లోబడినప్పుడు అక్కడ బలమైన కార్యం మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే ఆయన మాట విడుదల చేయగానే అక్కడ బలముగా విడుదల జరుగుతుంది, మహిమ కనబడుతుంది. ఈరోజు నువ్వు ఆకాశముని కానీ భూమిని కానీ సముద్రాలు కానీ ఏం చూసినా ఏం కనబడుతుంది? యెహోవా మహిమ కనబడుతుంది, ఆయన ప్రభావం కనబడుతుంది, ఆయన శక్తి కనబడుతుంది. ఇది మనుష్యుల వల్ల కలిగినది కాదు. నువ్వు ఆకాశమునే తీసుకో, సముద్రాలే తీసుకో, ఒక నరుని తయారు చేసిన విధానమే చూసుకో, ఏదైనా నువ్వు దేవుణ్ణే మహిమపరుస్తావు. ఎందుకంటే ఇది మనుషులకు అసాధ్యమైంది. ఎవరైనా సముద్రాన్ని సృష్టించగలరా? ఏ మనిషి అయినా ఆకాశంను సృష్టించగలడా? భూమిని సృష్టించగలడా? ఏది సృష్టించలేడు. నువ్వు ఏది చూసినా ఎవరికి మహిమ చెల్లించాలి? నువ్వు ఖచ్చితంగా దేవునికే మహిమ చెల్లించాలి. ఇదంతా నువ్వు చూసి మహిమ చెల్లిస్తున్నది, ఇదంతా కూడా దేని వల్ల కలిగింది? యెహోవా యొక్క మాట విడుదల చేయగానే ఈ గొప్ప మహిమ గల కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో అద్భుతాలు జరగాలి, నీ జీవితంలో గొప్ప విడుదల చూడాలి, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూడాలి, నీ జీవితము మహిమతో నింపబడాలి,
నీవు ఆయన యొక్క మహిమతో నింపబడాలి అంటే నువ్వు యెహోవా స్వరము వినగలిగిన వ్యక్తివై ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? ఏం వినాలి? యెహోవా స్వరము వినగలిగిన వారమై ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను. సామెతలు 14:2 అవసరం లేదు, మీకు ఇంటి దగ్గర చూసుకోండి. సామెతలు 14:2 ఏమని? దేవుని వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలన చేయుచున్నాడు. అవునా కదా? సామెతలు కాదు, కీర్తన 14:2. అలాగే సామెతలు 16:3 చూసినట్లయితే, యెహోవా నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పనుల భారము, నీకు సమస్తము నీకు చెందినదంతా, అంటే నిన్ను గూర్చి, నీ కుటుంబమును గూర్చి, నీ పరిస్థితులు గూర్చి ఆలోచనలు పూర్తిగా చింత యావత్తు ఎవరి మీద విడిచిపెట్టాలి? దేవుని మీద విడిచిపెట్టి యెహోవాకు అప్పగించి నీ పూర్ణ మనస్సుతో యెహోవా స్వరము వినుటకు నువ్వు చెవియొగ్గు వ్యక్తిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని వెతుకువారు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అంటే, వెతకడం అంటే ఏంటంటే ఆయన స్వరాన్ని వినడానికి చెవియొగ్గు వారుగా ఉండాలి. నరులను భూమి మీద పరిశీలిస్తున్నాడంట. బహుశా చర్చికి వచ్చిన వాళ్ళని కూడా దేవుడు పరిశీలించవలసింది. ఎందుకంటే చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా యెహోవా స్వరం వింటారండి? వినరు. వింటారా? సగం మంది నిద్రపోతారు, సగం మంది కళ్ళు అప్పగించి చూస్తారు, అవునా కదా? కానీ వాళ్ళ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మైండ్ అంతా ఎక్కడ తిరగచ్చు? వాళ్ళ ఇంటి దగ్గర తిరగచ్చు, వాళ్ళకి ఇష్టమైన చోట తిరగచ్చు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, అవునా కదా? ఎవరి బలవంతం మీదో, లేకపోతే అమ్మో ఈవేళ మందిరానికి వెళ్ళకపోతే ఏదైనా అయిపోతుందనో, ఎందుకో అందుకో ఏదో రీజన్ బట్టి వస్తారు. కానీ ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అన్నీ తిరిగేసి వస్తాయి. లాస్ట్లో ప్రేయర్ అయిపోయి, వాక్యం అయిపోయి ఆమెనంటే వాళ్ళు ఆమెనంటారు. కానీ వినేదంతా ఏమన్నా ఉందా అంటే ఏమీ వినరు. అర్థమవుతుందా? ఏమీ వినరు, కానీ విన్నట్టుగా కూర్చుంటారు. కానీ దేవుడు కార్యం ఎప్పుడు చేస్తాడు? నువ్వు వాక్యం వినకుండా ఆయన స్వరాన్ని, ఆ స్వరానికి నువ్వు లోబడకుండా దేవుడు ఏ కార్యమో చేయడు. నీ జీవితంలో కార్యాలు జరగనప్పుడు నువ్వు అడగచ్చు, నేను చర్చికి వచ్చానుగా, నాకు దేవుడు ఏం చేశాడు అంటే, చర్చికి వచ్చి వెళ్ళిపోమన్నాడా? అసలు చర్చికి ఎందుకు రమ్మంటున్నాడు? యెహోవా స్వరం వినడానికి. హల్లెలూయా. నీ ఇంట్లో దీవెన రావాలంటే యెహోవా స్వరము నువ్వు విని దాన్ని చీల్టకు నువ్వు లోబడినప్పుడు అద్భుతాలు చూస్తావు, ఆయన కదలడం చూస్తావు, ఆయన శక్తి చూస్తావు, ఆయన మహిమ చూస్తావు. విని అర్థం చేసుకొని విన్నా నాకు తెలుసు అనడానికి కాదు, దేవుడు ఏదైతే మాట్లాడాడో అది విని నువ్వు లోబడి చేసినప్పుడు ఆ స్వరము నీలో నుండి పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టి నువ్వు మహిమ పరచబడతావు. నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో కూడా, నీ ద్వారా అనేకులు కూడా చేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? హల్లెలూయా. కాబట్టి యెహోవా స్వరము వినేవారిగా మనం ఉండాలి. ఆ స్వరమును విని లోబడినప్పుడు నీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. చాలా మంది ఆ స్వరాన్ని వినరు, కానీ లోక స్వరాలు ఎక్కువ వెంట. అందుకే యాజకుడు ఎక్కడుండాలి అంటే పరిశుద్ధ స్థలంలో ఉండాలి. పరిశుద్ధ స్థలంలో ఏమాత్రం కూడా లోకపు వెలుగు ప్రవేశించకుండా ఆ యొక్క దీపవృక్షం దగ్గర ఆ దీపపు వెలుగులో తను ఉండాలి అంటున్నాడు. అంటే ఏంటి? మనమందరం కూడా యాజకులు, రాజులు, యాజక సమూహమై ఉన్నాం. అప్పుడు మనం అందరం లోకపు వెలుగులో ఉండకూడదు, దేవుని వెలుగులో ఉండాలి. లోకపు స్వరాలు ఎక్కువ వినకూడదు, దేవుని స్వరం విలువారుగా ఉండాలి. నువ్వు ఎంత లోకపు స్వరాలను వింటున్నావో అంతగా దేవుని స్వరం నీకు వినబడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఎవరైతే లోకము ఆలోచనలతో, వాళ్ళ గురించి ఆలోచనతో ఉదయం లేచిన కాంచి రాత్రి వరకు నీ ఆలోచనలు ఏంటబ్బా అంటే, నీ అప్పుల కోసమో, నీ బాకీల కోసమో, నీ సంపాదన కోసమో, ఫస్ట్ మన చేతిలో డబ్బులు ఎంత ఉన్నాయి, లేవు, వాడొస్తాడు, వీడొస్తాడు, వాళ్ళు కట్టాలి, వీళ్ళు కట్టాలి, అన్ని ఆలోచనలు పెట్టేసుకొని దాని గురించి ఆలోచించేసి, దాని గురించే చింతించేసి మందిరానికి వచ్చినప్పుడు కూడా దాని ఆలోచనతోనే ఉంటే యెహోవా స్వరం మనం వినలేము.
అందుకే దేవుడు మనకి చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయము, పొట్లలో ధాన్యాన్ని సమకూర్చుకోవు, కానీ వాటిని దేవుడు పోషించట్లేదా? మరి వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా? నేను మిమ్మల్ని పోషించనా? మీరు ఎందుకు వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు? మీరు వాటిని గురించి చింతించొద్దు, ఆ భారం నా మీద వేసేయండి, మీరు నన్ను వెతకండి, నా స్వరాన్ని వినడానికి చెవి యొగ్గండి, నేను చెప్పేదేంటో విని ఆ ప్రకారం మీరు చేసినట్లయితే ఆ స్వరము మీ ద్వారా బయలు వెళ్ళి బలమైన కార్యాలు చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మోషేని తీసుకున్నట్లయితే మోషే ఏం చేశాడు? దేవుడు చెప్పినప్పుడు, అవునే కదా, పొదలో నుండి, మండుచున్న పొదలో నుండి మోషేతో దేవుడు మాట్లాడి ఫరో దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మోషే ఆ మాటను స్వీకరించి లోబడి ఆయన వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఏం జరిగింది? దేవుడు మోషే పక్షాన ఫరోతో యుద్ధం చేసి ఉన్నాడు, అవునా కదా? ఫరో ఆలోచనలన్నీ పడగొట్టి ఉన్నాడు. అతని చేతిలో బానిసలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు విడిపించాడు. ఇంకా ఏం అద్భుతం చేశాడు? ఇజ్రాయెల్ ప్రజలు తీసుకెళ్తుంటే ఎర్ర సముద్రం మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎవరు? దేవుడే చేశాడు. ఆకాశం నుండి మన్నా కురిపించాడు, అవునా కాదా? ఎంతమంది? కొన్ని లక్షల మందిని తీసుకెళ్తున్నాడు. 10 మంది, 20 మంది, 50 మందిని తీసుకెళ్తాం, లేదా 60 లక్షల మందిని తీసుకెళ్తున్నాడు. అలాంటి అంతమందిని తీసుకెళ్తున్న మోషేకి దేవుడికి లోబడి వెళ్తున్నాడు కాబట్టి, ఆ స్వరానికి లోబడ్డాడు, ఆ మాటకి లోబడి వెళ్ళాడు కాబట్టి దేవుడు తన ఎడల బలంగా కదిలి అన్నాడండి. హల్లెలూయా. మనం అనుకుంటాము, మనం ఎలాంటి ఆలోచన చేస్తామంటే, మోషే చదివినప్పుడు మోషే గురించి, అబ్బా మోషే దేవుడు ఆ రోజుల్లో కాబట్టి అలా చేశాడు, మోషే అంత పరిశుద్ధుడు కాబట్టి, మోషే అలాంటోడు కాబట్టి దేవుడు అప్పుడు అలా బలంగా కదిలాడు. ఇప్పుడైతే ఎర్ర సముద్రం కాదు కదా, చిన్న పిల్ల కాలువ కూడా పాయలవదు. మన ప్రార్థనలకి, మన ప్రార్థనలు ఎంత, మన పరిశుద్ధత ఏంటి, మనం ఏంటి అని పోల్చుకుంటూ ఉంటాం, అవునా కదా? కానీ యెహోవా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకలాగే పనిచేస్తాడు. నీకు ఏదైతే అప్పగించాడో ఆ పనికి నువ్వు లోబడివి, నీకేదైతే స్వరం వినిపించి ఏది చేయమని నీకు ఆజ్ఞాపించాడో అది నువ్వు చేయడానికి సిద్ధమైనప్పుడు నీ మార్గములో ఎలాంటి అడ్డులు ఆటంకములు వచ్చినా ఆ అడ్డులు ఆటంకములను తొలగించి వేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఎర్ర సముద్రం అడ్డు అప్పుడు మోసే వాళ్ళకి వచ్చింది కాబట్టి దేవుడు అప్పుడు పడవలు, షిప్పులు ఉన్నాయో లేవు, అవునా కదా? అవునా కదా? కాబట్టి ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని, షిప్పులు, పడవలు వచ్చినా వాళ్ళందరూ చావరు కూడా, అవునా కదా? కాబట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం కాదు, దానికి మించిన సమస్యలే నీ ముందు ఉన్నాయి దేవుడు నీకు పని అప్పగించినప్పుడు. అయితే ఆ సమస్యల నుంచి కూడా దేవుడు నిన్ను నడిపించగలడు, ఆ సమస్యల్లో కూడా నీకు విజయం ఇవ్వగలడు. ఎందుకంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు పనిచేస్తున్నది దేవుడు. అక్కడ మోషేను బట్టి కాదు, దేవుడు దేవుని మాటకు లోబడితే ఎవరి పక్షానైనా దేవుడు కదులుతాడు, అవునా కాదు? అనేక బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన మాటకి లోబడి నువ్వు బయలుదేరితే మోషే అంతటోడే వాళ్ళు ఇల్లు కాదు, నీ పక్షాన కూడా దేవుడు కదులుతాడు. దేవుడు పక్షపాతి కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు యెహోవా స్వరము విని లోబడి నువ్వు బయలుదేరినప్పుడు నీ పక్షాన ఎటువంటి కార్యాలైనా చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలైనా నీ ఎడల ఆయన చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దీవించబట్టలేదు, నువ్వు ఆశీర్వదింపబట్టలేదు అంటే కారణం యెహోవా స్వరానికి నువ్వు చెవి యొగ్గాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయం అంతా లోకముతో నింపేసుకొని, నీ చెవులు లోకపు మాటలకి నింపేసుకొని యెహోవా స్వరం వినమంటే వినబడదు. అందులో మాత్రం చక్కగా సాతాను స్వరం బాగా వినిపిస్తుంది. చాలా మంది లోకపు మాటలన్నీ లోకంతో నింపేసుకుంటారు, మధ్య మధ్యలో ఏసై మాటలు కూడా నింపేసుకొని అవి ఏసై మాటలుగా భ్రమపడుతూ ఉంటారు. కాదు, నువ్వు దేవుని స్వరం వినాలంటే లోకపు స్వరంతో నింపబడకూడదు. నీ హృదయాన్ని ఏం చేయాలి? ఖాళీ చేసుకోవాలి. నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని లోకముతో నింపకుండా నీ హృదయం దేవుని తట్టు చూసినట్లయితే ఖచ్చితంగా యెహోవా స్వరము నువ్వు వినగలుగుతావు. ఆ స్వరమే నిన్ను ఆశీర్వదిస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు.
వాటి నీ జీవితంలో నువ్వు చర్చికి ఎన్నాడు, ఒక్కొక్కరు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చర్చికి వస్తారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఏ కదలిక ఉండదు. నేను వెళ్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి, నాలో ఏం జరగలేదంటే నువ్వు చర్చికి వెళ్తున్నావు, కానీ ఏ రోజన్నా వాక్యం విన్నావా? నువ్వు అది గ్రహిస్తున్నావా? నీతో దేవుడు ఇది చెప్పాడు అని నువ్వు అది లోబడి చేస్తున్నావా? చేస్తే దేవుని శక్తి చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మంది సన్నిధికి వచ్చిన దేవుని శక్తి ప్రభావం అనుభవించినట్టుగా ఉండరు, చాలా తేలిగ్గా ఉంటారు. కారణం ఏంటంటే ఆయన స్వరం విని భయపడి లోబడి, ఇది దేవుని స్వరం, ఇది మనుషుల స్వరం కాదని నువ్వు ఆయన అందరి భయభక్తులు కలిగి, నాకు వాళ్ళ మాట దేవుడు సెలవిచ్చి ఉన్నాడని లోబడి చేస్తే అంతే ప్రభావంగా నీ ఎడల దేవుడు కదులుతాడు. నువ్వు ఆయన మాటకి ఎంత విలువిస్తావో, ఆయన మాటకి ఎంత విలువించి లోబడతావో, నీ విషయంలో కూడా దేవుడు అదే విధంగా కదులుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనకి వెంటనే చెవి ఎగుతాడు, నీ మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడు. మోషే పక్షాన దేవుడు కనుదృష్టి నిలిపాడు. ఎందుకంటే దేవుని మాటకు లోబడి ఇజ్రాయేల్ ప్రజల కనాను దేశం నడిపించడానికి బయలుదేరాడు మోషే. కాబట్టి మోషే కూడా ఎవరి సన్నిధి ఉంది? దేవుడి సన్నిధి ఉంది. ప్రతి ఒక్క విషయంలో ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం విషయంలో, ఆకాశం నుండి మన్నాను కురిపించే విషయంలో, ప్రతి విషయంలో ఆయన సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే యెహోవాకు లోబడి బయలుదేరి ఉన్నాడు. ఇదే విధంగా ఈరోజు ఆయన స్వరం విని నువ్వు లోబడి నువ్వు బయలుదేరుతున్నప్పుడు ప్రతి విషయంలో ఆయన అద్భుతం చూస్తావు, ఆయన ఆశ్చర్యకార్యం చూస్తావు, ఆయన శక్తిని చూస్తావు, ఆయన విడుదల చూస్తావు, ఆయన పోషించడం చూస్తావు, ఆయన ఆశీర్వదించడం చూస్తావు, ఆయన నీ చుట్టూ కంచె వేయడం కూడా చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన స్వరానికి చెవి యొగ్గేవారిగా ఉండట్లేదు. చాలామంది అనుకుంటారు స్వరం అంటే ఎలా వినాలి, ఎలాగా అనుకుంటారు. దేవుడు ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. చర్చిలో వాక్యం వినడం ద్వారానే కాదు, వాక్యం చదవడం ద్వారానే కాదు, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాతావరణం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీతో మాట్లాడుతున్నప్పుడు మనుషులు, పిల్లలు అనేక విషయాల ద్వారా కూడా నీకు సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఏదో ఒక విధంగా నీకు దేవుడు ఇవ్వబోతున్న ఇన్ఫర్మేషన్ నీకు అందేలాగా ఆయన చేస్తూనే ఉంటాడు. తొలగిపోయేది నీవు నేనే. ప్రతి విషయంలో కూడా నీకు బోధించాలని దేవుడు చూస్తున్నాడు. అంటున్నాడుగా, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు చూపించేదను. ప్రతి ఒక్కరికి చూపించాలని, ప్రతి ఒక్కరిని ఆయన మార్గంలో నడిపించాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుడు చూస్తున్నాడు. అయితే యెహోవా స్వరం మనం వినక, యెహోవా స్వరానికి చెవి యొక్కక, మన ఆలోచనలతో, మన స్వార్థపూరితమైన ఆలోచనలతో, మన ప్రయత్నాలతో, అవునా కాదా, మన క్రియేటివిటీతో మనం ఆలోచన చేసేస్తూ యెహోవాకు విరోధంగా పాపము చేస్తున్నామని మనకి తెలియటం లేదు. పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే ఏంటి? యెహోవాకు విరోధముగా, యెహోవా చెప్పింది చేయక మన ఆలోచనలు మనమే చేసుకుంటూ, మన జీవితాల కోసం మనమే ప్లాన్ తీసుకుంటూ, మనమే సమస్తాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు అది దేవునికి విరోధముగా చేసినట్లు. ప్రతి విషయంలో దేవునికి అప్పగించుకొని లోబడి చెవి యొగ్గితే ప్రతి విషయంలో కూడా సులువుగా చిక్కులు పెట్టు, శాతాను యొక్క బంధకాల నుంచి నిన్ను విడిపించి ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకొని నడవాలని దేవుడు ఆశకొని ఉన్నాడు. కాబట్టి ప్రతిదీ నీకు ఆలోచన చెప్పాలని, ఉపదేశించాలని, ఆయన మార్గంలో నడిపించాలని ఆయన స్వరం నీకు వినిపిస్తున్నాడు. నువ్వు వింటలేదు అంతే. అర్థమవుతుందా? నువ్వు వాక్యం వినకుండా నువ్వు వచ్చి చర్చిలోకి వచ్చి పడుకోనో, చర్చికి వచ్చాను కానీ దీవించి పడిపోతానంటే అది నీ భ్రమ. నువ్వు స్వరాన్ని వినాలి, గ్రహించాలి. ఇది నాతోనే మాట్లాడి అన్నాడు, ఇది నన్ను సరి చేసుకోమంటున్నాడు అని నువ్వు లోబడినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని కార్యం చూస్తావు. హల్లెలూయా. ఎన్నోసార్లు నేను దేవుని మీద ఆధారపడుతున్నాను అనుకుంటూ చాలా విషయాల్లో నాకు తెలియకనే నేను మనుషుల మీద ఆనుకునేదాన్ని. అలా ఆనుకున్నప్పుడు దేవుడు నాకు చూపించున్నాడు. పరిచర్య విషయంలో అలాగే నా భర్త ఆస్తులు ఉంటే, ఇగో మన ఆస్తులు వచ్చేస్తున్నాయి, మనం ఇల్లు కొనేసుకోవచ్చు, స్థలం మందిరం కట్టేసుకోవచ్చు అంటే నిజమే నేను నమ్మి నేను దేవుని వైపు చూడక తనది వస్తుంది, తనది కడతాము, తన డబ్బు వస్తుంది, అప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటాం, ₹1,00,00,000 ఆస్తి వచ్చేస్తుందంట, అలా చెప్పేసి నేను కనుదృష్టి అంతా అక్కడ నిలిపోయింది.
ప్రార్థన చేస్తున్నాను ఇమ్మని, కానీ దృష్టి దేని మీద పెట్టాను? దేవుడు అప్పుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఓసారి ఇద్దరికి చాలా గొడవ అయింది. డబ్బులన్నీ తీసుకెళ్ళి కొంత వచ్చేస్తుంది మన మాట. అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముడు పెట్టుకోడంటే ఇప్పుడు పెట్టను, నువ్వు ఇప్పుడు పెట్టి నేను తర్వాత ఇస్తానండు. మరి మనకోండి పర్వాలేదు వాడు ఇచ్చేస్తాడని చెప్పి మొత్తం పెట్టేస్తే ఒకసారి చాలా బాధ కలిగి, ఎన్ని సంవత్సరాలు, 1-2 దగ్గర 15 సంవత్సరాలు విసిగిపోయి అడిగితే మళ్ళీ రివర్స్లో మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ కలిగి, నేను ప్రార్థన చేసి మోకాళ్ళు వేసినప్పుడు, ప్రార్థన చేసి నేను వాక్యం తీసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు నేను చదవవలసిన భాగం అది. చదువుతుంటే దేవుడు పరిచర్యకి ఇద్దరిద్దరుగా పంపించాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని, అవునా కదా, జాలనైనను సంచినైనను దేన్ని తీసుకెళ్ళొద్దని చెప్పాడు. అది చదువుతుండగా నాతో మాట్లాడింది ఏంటంటే, నీదనేది ఏమి నువ్వు పెట్టక్కర్లొద్దు, పరిచర్యకుండు, సమస్తమే ఎవరిచ్చుకుంటారంట? నేనే ఇచ్చుకుంటాను. మహిమ ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. అది అతనిది అనేది చెందకూడదు. ఎవరికి చెందాలి? దేవునికే. ఆయన మహిమ దేనికి చెందనవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ క్షణాన్ని మాట్లాడినప్పుడు, అవును దేవుడు ఇమ్మని అడుగుతూ మళ్ళీ నేను అటువైపు చూడటం నాది పాపముగా ఎంచబడింది. ఈ దినాన దేవుని మీదే అనుకుంటున్నాం అనుకుంటూ మనకి తెలియకుండానే ప్రభువుని అడుగుతుంటాం, మనుషుల వైపు చూస్తుంటాం. ప్రభువుకి ప్రార్థన చేస్తుంటాం, వేరే దారి వైపు చూస్తూ ఉంటాం. ప్రభువా నన్ను దీవించు అని ఆయన్ని అడుగుతూ మనకు ఎటు నుంచి వస్తాయో, ఎవరు సహాయం చేస్తారో, ఏ దారి గుండానో వాటిని ఉద్దేశించుకుంటూ హృదయంలో దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఆశీర్వాదం ఆగిపోతూ ఉంటుంది, విసిగిపోతూ ఉంటాము. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా ప్రియబిడ్డ? నువ్వు ఏ దారి వైపు చూడొద్దు, నువ్వు 100% దేవుని వైపు అనుకో. దేవుని స్వరాన్ని విను, దేవుడు ఏం చెప్తున్నాడో చెయ్యి. దేవుడు బలమైన కార్యం చేస్తానని దేవుడు మాట్లాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కాబట్టి దేవుడి దినాన్ని చెప్పేది, ఆయన స్వరముకి నువ్వు లోబడి, ఆయన చెప్పిన స్వరానికి నువ్వు లోబడితే అది ప్రభావం కలిగింది, నేను మహిమతో నింపేస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని స్వరాన్ని వింటూ చెప్పిన దానికి లోబడతారో వారు మహిమతో నింపబడతారు. ఎలా అంటే, మోషే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ఆయనకి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ముఖము ఇజ్రాయేల్ ప్రజలు చూడలేకపోయారు. దేవుడితో గడిపి వచ్చినప్పుడు చూడండి ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరణకారమకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదై మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించబడుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. దేవుని సన్నిధిలో గడిపి వచ్చిన మోషే యొక్క ముఖము ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉందంట. ఆయన ముఖము చూడలేకపోయారంట ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో గడిపి ఆయన ముఖమే అంతా వెలిగిపోతూ ఉంటే ఆయన 100% మనలో నివసిస్తున్నాడు. ఇక మనమెంత ముఖము తేజోవంతంగా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే, నీలో ఉన్న దేవుని స్వరానికి నువ్వు లోబడి ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు నీ ముఖం కూడా ప్రకాశవంతంగా మారిపోతూ ఉంటుంది. కోటి సూర్యుల కాంతి గలవాడు తెలుసా? దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? వెలిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏ మేకప్లు అవసరం లేదు. అవునా కదా? మనకి ఏమన్నా చూడండి, చిన్న చిన్న డ్రామాలు కానీ చిన్న చిన్న మినీ మూవీలు కానీ వేసారనుకోండి, దేవదూతను చూపించాలంటే మేకప్ ఎక్కువ పడతారు, లైటింగ్ ఎక్కువ పెడతారు. ఎందుకంటే చుట్టూ లైట్ పెడతారు, ప్రకాశమానంగా ఉండాలి. లేదు, ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది మనం దేవునికి లోబడితే. ఏ లైటింగ్ పెట్టారు మోషేకి చెప్పండి? ఏ మేకప్ వేసుకున్నాడు మోషే? కానీ మోషే ముఖం వెలిగిపోతూ ఉందంట. ఎవరైతే దేవునికి లోబడతారో అంతెందుకు, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ఎలా ఉన్నాడు? మండుచు ప్రకాశించుచున్నాడు, దీపం వల్లే ఉన్నాడు. కారణం
దేవుని స్వరానికి చెవియొగ్గే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్వరానికి లోబడుతున్నాడు. దేవుడు చెప్పిందే చేస్తున్నాడు. అందుకే ఆయన మండుచూ ప్రకాశిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని స్వరాన్ని విని లోబడతారో ఖచ్చితంగా వారి ద్వారా అద్భుతాలు, వారి జీవితాలు ఆశ్చర్యకార్యాలు చూస్తారు. స్వరానికి చెవి యొగ్గాలి. నీకు విలువైంది నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే ఆయన స్వరానికి చెవి యొగ్గాలి. వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు శ్రద్ధగా వాక్యం మీద అక్కడే ఉంది నీ ప్రతి ఆశీర్వాదం. దాన్ని తేలికగా పక్కన పెట్టేసి నీ ఆలోచనలకి, నీ తలంపులకి, నీ నమ్మకాలకి, నీ మూఢనమ్మకాలకి, నీ ఆచార భక్తికి, నీ మనుషుల మీద ఉండే ప్రేమలకి, నీ మీద ఉండే ప్రేమకి ఇంపార్టెంట్ ఇచ్చావా, ఈ వాక్యం తేలికైపోతుంది. అది శక్తిగా నీ ఎడల పనిచేయదు. నీకు అర్థమవుతుందా? దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి? వాక్యానికి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఆయన స్వరమే వింటున్నావు. నువ్వు వాక్యం వింటున్నప్పుడు కూడా ఆయన స్వరమే వింటున్నావు. ఆయన స్వరము శ్రద్ధగా విని నీకు దేవుడు చెప్పిన అమూల్యమైన మాటకని తీసుకొని దానికి లోబడితే దేవుని శక్తి ప్రభావంగా నీ జీవితంలో పనిచేయడం చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్వరాన్ని దాటి నువ్వు ఏది హైలైట్ చేసినా లోకంలోని మాటలు కానీ, మనుషుల్లోని మాటలు కానీ, నీ తలంపులు కానీ నీ బుర్రలో హైలైట్ చేసావా, దేవుని శక్తి నీకు తెలియదు. దేవుడి శక్తితో సేవకులు కానీ, దేవుని వెంబడించేవారు కానీ మాట్లాడుతూ ఉంటే కొంతమందికి అర్థం కాదు. నిజమా? దేవుడు అలా పని చేస్తాడా, ఇలా మాట్లాడతాడా, అలా జరుగుతుందా అనుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని స్వరాన్ని వినబట్టలేదా అంటే వాళ్ళు లోకముతో నింపేసుకుంటూ ఉన్నారు వారి హృదయాలను. ఎక్కువ లోకానికి చెవి యొగ్గుతారు, ఎక్కువ లోక సంబంధమైన మాటలకి చెవి యొగ్గుతారు, ఎక్కువ ఆచార భక్తికి వాళ్ళు లోబడతారు, ఎక్కువ మూఢనమ్మకాలకి లోబడతారు. లోక సంబంధమైన వాటిలో వేటిని నువ్వు ఎక్కువ వింటున్నావో అంతగైన స్వరం నీకు మరుగైపోద్ది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా మీకు? హల్లెలూయా. నేను ఉదయం ఒక ఆమెకు ప్రార్థన చేస్తూ ఉండగా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇగో ఈమెను మనకి పరిచయకి చాలా దూరాలు వెళ్తున్నాం. అయితే నేను లేనప్పుడు, నేను వేరే చోటికి వెళ్ళినప్పుడు ఆమెను నిలబెట్టి మాట్లాడతాను అని దేవుడు అన్నాడు. ఆమె మీద చేసి ప్రేయర్ చేస్తాను, కానీ నాకు ఇది మాట్లాడేది. నేను అదేం బయటకి చెప్పలేదు, ప్రేయర్ చేసేసి కూర్చున్నాను. వెళ్ళిపోదాం అంటే ఆవిడంది, ఆవండి నాకు కళ వచ్చిందండి చెప్తాను. చెప్పండి అన్న. నా కళ్ళలో మీరు, నేను, ఇంకో ఇద్దరు ఒక ఆమె ఇంటికి వెళ్ళాం. ఆమె కొన్ని స్నాక్స్ పెట్టింది, అవి తీసుకొని వస్తుంటే మీరు ఒక చోట కూర్చున్నారు. కూర్చొని మీరు కళ్ళు మూసుకుంటే అలాగా కళ్ళు మూసుకొని దేవుని స్వరం వింటున్నారంట. మీకు దేవుని స్వరం వింటున్నారంట. నేను మీ వంకే చూస్తున్నాను. ఆ స్వరం నాకు కూడా చిన్నగా వినబడుతుంది. అది దేవుని స్వరమే మీరు వింటున్నారని నాకు అర్థమైంది. అప్పుడు నేను కూడా కళ్ళు మూసుకొని నేను కూడా జాగ్రత్తగా వింటే ఆ మెల్లని స్వరం చాలా గట్టిగా వినిపిస్తుంది నాకని చెప్తున్నాను. హల్లెలూయా అన్నాను. అని దాని అర్థం ఏంటంటే నేను అన్నాను, ఇప్పుడే మీకు ప్రే చేసినాడు దేవుడు నాతో అన్నాడండి. నేను లేనప్పుడు మిమ్మల్ని నిలబెట్టమంటున్నాడు, తను చెప్తుంది మెసేజ్ అని. అవునా అని విని కూర్చున్నాను. అది నాకు కన్ఫర్మ్ చేస్తూ మీ కళ దేవుడు చెప్పేస్తున్నాడు. అంటే నేను డౌట్ పడకూడదు. ఇంకా ఎలా అంటే నాకు వినిపించే స్వరం ఆమె వింటున్నాను. అంటే నాకు దేవుడు చెప్పేది అంటే అర్థం ఏంటి? నేను ఇప్పుడు సంఘం కోసం కానీ దేనికోసం నేను సిద్ధపడుతున్నప్పుడు నాకు చెప్పే స్వరం తను వింటుందంటే అదే వాక్యాన్ని తనకి కూడా సిద్ధపడమన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే వాక్యం చెప్పడానికి తన్ని కూడా దేవుడు సిద్ధపరచమంటున్నాడు. నేను లేనప్పుడు నేను మొన్న 3 days క్రితం ప్రేయర్ చేసి ప్రార్థన చేస్తూ ఆలోచిస్తున్నాను, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా నిలబడి బలంగా చెప్పాలి కదా, మనం ఏదో నిలబెట్టేది కాదు. దేవుని స్వరం చెప్పాలి. వాళ్ళు మన వీళ్ళు టాలెంట్ ఉందనో బాధ్యతలు వహిస్తున్నారని అప్పగించకూడదు. దేవుడు అప్పగించమన్న వాళ్ళకి అప్పగించాలి. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరు నేను నిలబెట్టాలి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు చెప్పే స్వరం తను వింటుందంట, తను వినగలుగుతుందంట. అప్పుడు ఖచ్చితంగా తనని నిలబెట్టమన్నట్లుగా దేవుడు
మాట్లాడినాడండి. హల్లెలూయా. అదే దేవుడు మీతో చెప్పి ఉన్నాడు. నాకు చెప్పే స్వరం మీరు వింటారు అంటే, రేపు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరిని నిలబెట్టాలి ప్రభా అన్నప్పుడు దేవుడు తనని సిద్ధపరచమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడే నాకు చెప్పాడు, తన ద్వారా స్థిరపరిచాడు. అంటే యెహోవా స్వరము వినగలిగే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. అర్థమవుతుందా? నువ్వు చర్చికి ఎంత బాగా వస్తున్నావు, ఒక్కొక్కడు స్వరాన్ని వినరు, ఏదో ఆడపనాలు చేసుకుంటా పోతూ ఉంటారు, కానీ స్వరం కోసం చెవి యొక్కాలి. అందుకే వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. వెదకు ప్రతివానికి దొరుకుతానంటే ఏం వెతుకుతావు? స్వరాన్ని వినాలి, స్వరాన్ని స్పష్టంగా వినాలి. లోకపు స్వరాలు వినడం కాదు, లోక సంగతులు వినడం కాదు. లోకం తెలియకపోతే నేను బాగుపడనేమో అనుకుంటున్నావు. నీవు లోకం ఎంత బాగా తెలుసుకుంటావో, లోక విషయాలు నీకు ఎంత ఎక్కువ తెలుస్తాయో అంత దిగజారిన స్థితిలో నువ్వు ఉంటావు. లోకము నీకు ఎంత తెలియదో అంత స్పష్టంగా దేవుని స్వరం వింటావు. లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి. వాళ్ళు దేవుని యొక్క శక్తి ఏ మాత్రం వాళ్ళలో పనిచేయదు. దేవుడు లోకంలో జ్ఞానులైనను బలవంతులైనను బలము గలవారినైనా ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నారు? వెర్రివారిని. అంటే ఏంటి అర్థం? లోక జ్ఞానము వారిలో ఉండదు. ఎవరికైతే లోక జ్ఞానము తక్కువ ఉంటుందో, లోక జ్ఞానం ఉండదో, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు, వారిలో దేవుని శక్తి ప్రభావంగా పనిచేస్తుంది. వాళ్ళు లోక జ్ఞానం మీద పెడతారు, లేదంటే దేని మీద పెడుతున్నారని అర్థం? దేవుని వాక్కు మీద పెడుతున్నారు, దేవుని స్వరానికి చెవి ఒగ్గుతున్నారన్నమాట. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కాబట్టి ఎవరైతే లోక విషయాలు ఎంత తగ్గించేసుకొని దేవుని స్వరానికి ఎంత చెవి ఒగ్గుతావో అంత ప్రభావంగా పని. నువ్వు లోకాన్ని ఎంత నింపుకుంటావో అంతగా మహిమను కోల్పోతావు, అంతగా దేవుని శక్తిని చూడలేని విధంగా నీ కన్నులు మోయబడతాయి. ఎంతగా లోక సంగతుల విషయంలో నువ్వు పక్కన పెట్టి ఎంతగా దేవుని ప్రకాశంలో ఎదుగుతావో అంతగా నిన్ను ఎత్తైన స్థలం మీద దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. లోకంతో గడిపే వాళ్ళు తెలివైన వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు. దావీదు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించు రాజుగా దావీదుని ఎన్నుకున్నాడంటే, దావీదు ఎక్కువ లోకంలో గడపలేదు. ఎక్కడ గడిపాడంటే గొర్రెలతో గడిపాడు. గొర్రెలతో ఉన్నంతసేపు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏ రాజరికం, ఏ రాజనీతి ఏం తెలుసని దావీదును రాజుగా నియమించాడు అంటే ఏమీ తెలీదు. యెహోవా స్వరం వినగలిగిన వాడుగా ఉన్నాడు, యెహోవాతో సహవాసం చేయగలిగిన వాడుగా ఉన్నాడు, యెహోవా స్వరానికి లోబడి ఆయన చెప్పింది చేయువాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభావంగా ఎదగాలి, మహిమ కనపరచబడాలి, నీ జీవితంలో మహిమగల కార్యాలు కనబడాలి అంటే నువ్వు 100% యెహోవా స్వరానికి చెవి యొగ్గాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు లోక సంగతులు అనేకములుగా పెట్టుకొని చింతించొద్దు, బాధపడొద్దు. నువ్వు ఎంత చింతిస్తావో అంత దిగజారిపోతావు, అంతగా సమస్యలు నేను చుట్టుముట్టేస్తాయి. నువ్వు ఆలోచించడం వల్ల, చింతించడం వల్ల, వాటి గురించి ఆలోచించడం వల్ల సమస్యలు నీకు తీరవు, ఎక్కువైపోతాయి. నువ్వు తెలివైన వ్యక్తి, నువ్వు జ్ఞానవంతురాలు, నువ్వు వివేకము కలిగిన స్త్రీవి అయితే, పురుషుడివి అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే యెహోవా స్వరానికి చెవియొగ్గు. ఈ చింత, ఈ ఆలోచన ఇవన్నీ కూడా యెహోవా మీద మోపమని ఆయనే చెప్తున్నాడు. చింత అంతా నా మీద వేసేయి, నీ పనుల భారం నా మీద మోపు. యెహోవా స్వరం కొరకు నన్ను వెతుకు, నేను దొరుకుతాను. నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. నా స్వరం వినడానికి నువ్వు ఆతుర కలిగి ఉండు, ఆశ కలిగి ఉండు, నిన్ను తృప్తిపరుస్తానని దేవుడు మాట్లాడుతాడు. స్వరం ఎలా వినాలి? ఏ పరిస్థితి నుంచి అన్నా దేవుడు మాట్లాడతాడు. ప్రతి విషయం నుంచి దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వు వినగలిగే చెవులు కలిగి ఉంటే దేవుడు ప్రతి క్షణం కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. నేనే గంటల కొద్ది దేవుడు పాసన్నిధిలో గడపను అలా నేను వెళ్ళాను, ఆవిడ ఎత్తుకొని చేసాను, ప్రేర్ చేస్తాను. ఆయన ఆమె గురించి చెప్పాలనుకుంటున్నాడు, చెప్పు. ఆయన చెప్పాలనుకున్నప్పుడు నువ్వు రెడీగా ఉండడమే కావాలి. అడిగాడు నోవహు, ప్రభువా వీళ్ళందరూ కూడా చాలా పాపం చేస్తున్నారు, చంపేయాలి అందరినీ, ఓడగట్టి ఎన్ని అన్న సలహాలు ఇచ్చాడా నోవహు? ఏమి ఇవ్వలా. కానీ నోవహు సిద్ధంగా ఉన్నాడు. తనే నీతిమంతుడిగా కనిపించాడు. యెహోవా పిలవగానే ఆ స్వరానికి చెవియొగ్గి ఆ చెప్పిన పని చేయువాడిగా ఎవరున్నారు? నోవహు ఉన్నాడు. ఆయన చెప్పాలనుకున్నప్పుడు చెప్తాడు, కానీ నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధపడి వెళ్ళడం కాదు, నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏ సమయాన్ని చెప్తాడో తెలియదు, ఏ సమయాన్ని ఏం చేయమంటాడో తెలియదు.
నువ్వు చెప్పు ప్రభు అని కూర్చొని అవసరం లేదు, నీ పని చేసుకో. నోవాహు తన పని తను చేసుకుంటున్నా అంటున్నాడు, కానీ సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా, యెహోవా పిలిచాడంటే ఆ స్వరాన్ని వినగలగాలి. నువ్వు నిద్రపోతున్నా లేపుతాడు, నువ్వు పనిలో ఉన్నా పిలిచి మాట్లాడతాడు, నువ్వు ఎక్కడున్నా మాట్లాడతాడు. అయితే నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండాలి. బాడీ కాదు, ఏం కలిగి ఉండాలి? మనస్సు. అంటే లోకముతో సహవాసము, లోక సంబంధమైన విషయాలు కాదు, కానీ నీ హృదయాన్ని యెహోవా స్వరం వినడానికి ఆయన తట్టు నువ్వు చూసే వ్యక్తిగా ఉండాలి. నీ ధ్యాస ఆయన మీద ఉండాలి. ఆయన ఏది చెప్పినా చిత్తం ప్రభా నేనున్నాను అని అలర్ట్గా నువ్వు ఉండాలి. అది నువ్వు పనిలో ఉన్నా, నిద్రపోతున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా సరే నీ హృదయం ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి అని దేవుడు మాట్లాడాలి. అప్పుడు ఏ క్షణమైనా మాట్లాడతాడు. అది ఇప్పుడు అప్పుడు అని కాదు. నువ్వు వెళ్ళి కూర్చొని ఇప్పుడు మాట్లాడు ప్రభు అంటే నువ్వు పిలిచావనే వచ్చాడు ఆయన. ఆయన ఎప్పుడు మాట్లాడాలనుకుంటాడో అప్పుడు మాట్లాడతాడు. సిద్ధంగా ఉండవలసింది నీవు నేను అని దేవుడు మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? హల్లెలూయా. కానీ యెహోవా స్వరం ఎప్పుడు మాట్లాడుతుంది? ఆయన స్వరం విడుదల చేసి నీకు ఆజ్ఞ ఇచ్చాడా, నువ్వు లోబడ్డావా, నీ జీవితంలో బలమైన కార్యాలు చూస్తావు. ఎందుకంటే ఆయన స్వరము మనుషులు చేసే కార్యాలు చేయదు, మనుషులకు అందజాలనటువంటి కార్యాలు చేయించే వ్యక్తిగా నేను నిలబడతాడు. నీ జీవితంలో చేస్తాడు, నీ ద్వారా చేయించగలడు. అంత ప్రభావం కలిగింది ఆయన మాట, ఆయన స్వరం. కాబట్టి ఆ స్వరానికి చెవియొగ్గి వ్యక్తిగా ఉండాలి, అనగా సిద్ధ మనసు కలిగి ఉండాలి, ఆయన స్వరాన్ని వినగలిగే వ్యక్తిగా ఉండాలి. అనగా లోక సంబంధమైన విషయాలతో, నీ ఇంటిని కూర్చి, నిన్ను కూర్చి ఆలోచనలతో నువ్వు ఎంత ఎక్కువ నింపబడి ఉంటే అంతగా ఆయన స్వరాన్ని వినలేవు. నువ్వు పూర్తిగా నీ భారం యెహోవా మీద మోపి నువ్వు సిద్ధముగా ఉండిన ఎడల నీకు దేవుడి స్వరాన్ని వినిపింపజేస్తాడు. అది ఎంత ప్రభావం కలిగిందంటే ఆ మాటకి నువ్వు లోబడి కదిలేవా, అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు త్రోవ కలిగించిన రీతిగా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన రీతిగా, అరణ్యములో మన్నాహారాన్ని కురిపించి వాళ్ళని పోషించిన రీతిగా నీ ఎడల కూడా అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఎలాంటి పరిస్థితి నీకు ఎదురైనా ఆ పరిస్థితిలో నీకు విజయం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తి 2 చేతులు దేవుని స్తుతించండి. దేవుడు మాట్లాడాడు అనుకున్న వాళ్ళు దేవుని స్తుతించండి. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. వాక్యం ప్రార్థన.